రాజమండ్రి డిబేట్లో చూశారు కదా, బలవంతుడు ఎలా ఉంటాడో చెప్పాను, బలహీనుడు ఎలా ఉంటాడో చెప్పాను. బలహీనుడు బలహీనంగానే ఆలోచిస్తాడు, వాడు ఆలోచనలన్నీ బలహీనంగా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు, బలవంతుడిగా ఆలోచిస్తావు. అందుకే జ్ఞానము గల నీవు అన్నాడు. జ్ఞానము లేని వాడి కొరకు ఆలోచించు. వాడు జ్ఞానం లేనుడు, నువ్వు జ్ఞానం కలిగినోడివి. అది ఆడికి నీకున్న తేడా అని చెప్తాడు పౌలు భక్తుడు. ఇప్పుడు జ్ఞానం లేనివాడు ప్రతిదానికి భయపడిపోతాడు. బాబా తిన్ను అందులో అది ఉంది, ఇందులో గాడిది గుడ్డు ఉంది, ఏ గుడ్డు లేదని నిరూపించేశాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాను నేను, ప్రాక్టికల్ నాలెడ్జ్. అర్థమైందా? ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదనేవాడు ఎవడున్నాడు. అందుకే ఆ రోజే చూపిస్తాం, ఇదిగో ఇందులో తీరా ఏదో, ఇందులో 2 లడ్డులు విగ్రహాలు కనిపించినాయండి. ఇక్కడ ఆత్మపూర్ణుడు ఎవరైనా ఉంటారు, 2 తీయమనండి చూద్దాం. ఇందులో అన్ని విగ్రహాలు కనిపించినవి కాదు, 2 మాత్రం విగ్రహాలు కనిపించిన లడ్డులు ఉన్నాయి. ఇందులో తీయండి బాబయ్య, నువ్వు ఆత్మపూర్ణుడిగా వచ్చి ఆ 2 లడ్డులు తీసి తినకండి అని చెప్పు, మేము మానేస్తాం. ఇప్పుడు నేను చూడకుండా పెట్టేస్తాను, ఇప్పుడు నువ్వు కూడా తినేస్తావు. సో నేను అడిగేది అది, తెలియకుండా చాలా తింటున్నాం మనం. నీకు నువ్వుగా గుర్తించలేవు దాన్ని. ఇప్పుడు నా చేతికి సిగరెట్ ఇచ్చారనుకోండి, ఇది సిగరెట్ నేను కాల్చనని చెప్తాను. నా చేతికి మందు బాటలు ఇచ్చారనుకోండి, ఇది మందు బాటలు నేను తాగనని చెప్తాను. అలాగే నీ చేతికి ఏదైనా అట్టిపండు ఇచ్చారనుకో, అమ్మో ఇది అపవిత్రమైన అట్టిపండు, నేను తిన్నాను, ఇది పవిత్రమైన అట్టిపండు, ఇది తింటాను. దమ్ము దాని దగ్గర చెప్పగలిగే దమ్ము లేదు. ఎవడొచ్చి చెప్పినా నువ్వు నమ్మేయాలి. ఇంకప్పుడు అంటే ఇప్పుడు ఆడ అబద్ధం చెప్పినా నువ్వు నమ్మాలి, అండ్ నిజం చెప్పినా నమ్మాలి. ఇంకా అర్థమైందా? ఇక్కడున్న బస్తాల బియ్యం మొత్తం అపవిత్రమైన అన్నాడు అనుకోవాడు, నువ్వు నమ్మి అసలు బియ్యం తినడం మాని, అదొక్కటే నీ క్రైటీరియా. నువ్వు స్టాండ్ అయిందే దాని మీద. ఇంకా నీకంటూ ఓన్గా గుర్తించగలిగే సామర్థ్యం ఎక్కడ ఉండేసింది లేదు. ఆడు చెప్పిందని నమ్మాలి నువ్వు. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివా, బలవంతుడివా, బలహీనుడివా? అర్థమైందా? కానీ దేవుడు అన్నాడు, మీరు బలవంతులు బలహీనుల కొరకు ఆలోచించండి. నేనన్నాను, అందరం బలవంతులమే, ఎంతకాలం ఇంకా బలహీనులు ఇక్కడ పెట్టి కూర్చుంటాం? 2000 ఏళ్ళు అవుతుంది ఆ మాట చెప్పి. 2000 ఏళ్ళుగా ఇంకా బలహీనులు ఉంటూనే ఉన్నారంటే సిగ్గుపడాలి, బలవంతులుగా మార్చలేకపోయినందుకు. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, మీరు తినాలనుకున్న ఏ ఆహార పదార్థమైనా సరే ప్రార్థనతో అదేమవుతుంది? పవిత్రపరచబడుతుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్త పదార్థాలు మన తండ్రివి. ఎవడ అబ్బు సొత్తు లేదు ఇక్కడ. లేదు నేను ఫోటోకి భయపడతాను, చివరికి ఇంట్లో ఫోటోలు కూడా భయపడతానంటే సిగ్గుపడు, నువ్వు బలహీనుడివి. బొమ్మలకు భయపడతాను, ఫోటోలకు భయపడతాను, ఆటికి భయపడతాను, ఇటు భయపడు, నువ్వు బలహీనుడు, భయపడు. బలవంతుడు భయపడ్డా. బలవంతుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ధైర్యాన్ని పంచుతాడు, ధైర్యవంతులుగా నిలబెడతాడు. ఇది జీవితకాలం అంతా ఆడి చెప్పిన మాటలకి ఈడి చెప్పిన మాటలకి నువ్వు వణుకుపోతూ ఉండాలి. ఇంకా బియ్యం కొట్టుకడికి వెళ్తావు, ఈ బియ్యం అన్నీ అపవిత్రమైనవి అంటాడు, నువ్వు ఇంక కొనుక్కోకూడదు. హోటల్ కాడికి వెళ్తావు, ఇవన్నీ అపవిత్రమైనవి అంటాడు, నువ్వు తినకూడదు. ఎందుకంటే నీ క్రైటీరియా అది, నీ బేస్మెంటే అది. ఆడి మాట మీద నీ బతుకు ఆధారపడిందని నువ్వు ఒప్పుకుంటున్నావు. అప్పుడు వాడిని నా ఆట ఆడించేస్తాడు. అవునా కదా? ఇంకా అంతకు మించి నీ దగ్గర శక్తి ఉందా? పోనీ లేదు ఇది అపవిత్రమైంది కాదు, నాకు తెలిసిపోయింది, నా దగ్గర సెన్సార్ ఉంది, నేను స్కాన్ చేసేయగలను అని చెప్పగలవా? స్కానర్ ఉంది నా దగ్గర అని చెప్పగలవా? నీకు ఏ స్కానర్ లేదు. అందుకే లోతైన సత్యాన్ని లోతుగానే ఆలోచించాలి. బలవంతుడు బలవంతుడే, బలహీనుడు బలహీనుడే. బలవంతుడు రూలు వేరు, బలహీనుడి రూలు వేరు. ఈ సత్యం అర్థమైన వాడు ధన్యుడు. లేదంటావా? మరి నువ్వు రావాలి బయటికి, వచ్చి చూపించాలి. ఇది అపవిత్రమైనది, ఇది అపవిత్రమైనది, అది పవిత్రమైనది, ఇది పవిత్రమైనది అని నువ్వు చూడగానే ఏం చేయాలి? చెప్పేయాలి. నీ వల్ల అవ్వదు, ఈ జన్మకు అవ్వదు, ఇంకో జన్మ నీకు లేదన్న సంగతి నీకు తెలుసు. అర్థమైందా? సో కాబట్టి మనం అవివేకులుగా ఉండకూడదు. ఎలా ఉండాలమ్మా? దినదినం గడిచే కొలది వివేకులు అవ్వాలి. బైబిల్ గ్రంథం అదే బోధించింది. ఒకప్పుడు పేతురు గారికి దర్శనం రాక మునుపు అపవిత్రమైన ఆహార పదార్థాలు తినకూడదని ఇశ్రాయేలీలు అందరూ నేర్చుకున్నారు. అప్పటికి అది రూల్. అది ఆ వచనాలు పట్టుకుని ఆటాడించేసేవారు, అందరినీ భయపెట్టేసేవారు అనమాట. మన ఇశ్రాయేలీలు మనం అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని. ఎప్పుడైతే పేతురు గారికి దర్శనం వచ్చేసిందో ప్రభు అన్నాడు, అన్నీ తినే అన్నాడు. దర్శనంలో ప్రభు నిషిద్ధమైనవి నేను ఎప్పుడు తినలేదు ప్రభు అన్నాడు పేతురు. అంటే ఆ భావజాలలో నుంచి వచ్చాడు కాబట్టి. కానీ ప్రభు అన్నాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు అపవిత్రమని చెప్పడానికి వీలు లేదు, నువ్వు తినే పేతురు అన్నాడు. ఇప్పుడు అప్పటి వరకు బలహీనుడు పేతురు, ఇప్పుడు పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడు? బలవంతుడిని చేస్తున్నాడు. అప్పటి వరకు పదార్థం తినకూడదని భయపడిన పేతురు ఈరోజు అంటున్నాడు, సమస్త పదార్థాలు దేవునివే. ఒక్కడే దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఆ ఒక్కడే దేవుడు తప్ప మరొకడు లేడు. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త ఒకడే. నేటికి భూమి పండుతోందంటే సాతాను వల్ల పండట్లేదు, మరి ఎవరి వల్ల పండుతుంది? దేవుని వల్ల పండుతుంది. ప్రతి గింజ మీద నా తండ్రి ముద్ర ఉంది, దాన్ని ఎవడో కాపీ చేయలేడు. చివరికి ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను నేను మిమ్మల్ని, మీకు కూడా చెప్పాను. సాతాను చేత అపవిత్రపరచబడిన మనల్నే దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచి పడేశాడు. ఒకప్పుడు సాతాను ఉండేవాడు మనలో, అలాంటి మనల్నే తన ఆత్మ వలన ఏం చేశాడు?
పవిత్రపరిచాడు, ఆహార పదార్థాలని పవిత్రపరచలేడా? అందుకే ఏమన్నాడు, మీరు తినేటప్పుడు ఏది తిన్నా కూడా ఏం చేసుకు తినమంటున్నాడు? ప్రార్థన చేసుకు తినమండి. ఉందా బైబిల్లో లేదా? తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ఆహార వస్తువు అయితే. ఆహార వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ నువ్వు గన్నేరు పప్పు మంచిదా, పెడతకంద పప్పు మంచిదా అనుకో. ఇక్కడ మాట్లాడుతుంది ఏ వస్తువుల గురించి? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన ఏమవుతోంది? పవిత్రపరచబడుతుంది. ఇది జ్ఞానవంతుడి లక్షణం. సో జ్ఞానం వివేకం కలిగిన వాడు బలవంతుడు. జ్ఞానం లేనివాడు ఎప్పటికీ ఈ జీవితానికి బలహీనుడు అంతే వాడు. ఎన్ని నాటకాలు ఉంటాయంటే కొంతమంది హృదయాల్లో. తెలియకుండా అయితే పర్లేదు బ్రదర్, తెలిస్తే నష్టం వచ్చేసింది బ్రదర్. ఇప్పుడు విషం తెలిస్తే తాగితే ఏంటి, తెలియకుండా తాగితే ఏంటి? దౌర్భాగ్యుడా. విషం తెలిసి తాగినా చంపేస్తుంది, తెలియకుండా తాగినా చంపేస్తుంది. ఎందుకంటే అందులో విషం ఏమై ఉంది? మిళితమై ఉంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు తెలియకుండా నీకు విషం పెట్టాను, చచ్చిపోతావు బతుకుతావా? తెలిసి పెట్టాను, చచ్చిపోతావు బతుకుతావా? తెలిసి పురుగుల మంది తాగావు, ఏమవుతావు? చచ్చిపోతావు. తెలియకుండా పురుగుల మంది తాగావు, ఏమవుతావు? చచ్చిపోతావు. అర్థమైందా? సో జ్ఞానం ఉండాలి, మనకి వివేకం ఉండాలి. ఆహార పదార్థాలన్నీ నా తండ్రివి, నా దేవుడివి, నా దేవుడివి. నువ్వు ఎవడో మధ్యలో వచ్చి గాలుడివి, అబ్బాయి లేదు ఇది నాదని సాతానంటే మాత్రం మేము ఇచ్చేస్తామా నీకు? నువ్వేమైనా అందులోకి ఏమైనా నీ అపవిత్రతను ఏమైనా పంపగలవా సాతానుగా అని అడుగుతాం. ఎరా సాతాను, ఒకవేళ సాతాను నా ముందు నిలబడితే నిలగా మాట్లాడతా. ఎరా సాతాను పనికి మళ్ళీ ఏ ఆహార పదార్థాన్ని నువ్వు పాడు చేయగలవరా? నీకు ఆ శక్తి ఉందరా? పోనీ ఏ ఆహార పదార్థాన్ని నువ్వు సృష్టించగలవరా? నీ వల్ల అవుతుందారా? అవదుగా, గెట్ అవుట్ అంటాం. అక్కడ అంటాం యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, రే సాతానా గెట్ అవుట్ అంటాం. అంతే కదా మరి. ఈ పదార్థములన్నీ నా తండ్రివి, ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నా దేవుడు, భూమి ఆయనది, చెట్లు ఆయనవి, గింజలు ఆయనవి, ప్రకృతిలో ప్రతి ఆహార పదార్థం ఎవరిది? మా డాడీది, నా తండ్రిది. దానిని అపవిత్రపరచగలిగే సామర్థ్యం ఉందా నీ దగ్గర? లేదు. నా మనసు పవిత్రం, నా ఆలోచనలు పవిత్రం, నా లోపలి అంతరంగం చాలా బలమైనదిగా ఉంది. అందుకే బలవంతులు బలహీనులు, వివేకులు అవివేకులు, జ్ఞానులు అజ్ఞానులు. ఈ వివరం తెలియాలి. ఎప్పటికి మనం బలవంతులు అవుతాం? పేతురు గారు బలవంతుడైన సందర్భం మనకు అర్థమైతే మనం కూడా బలవంతులం కావాలి. పదార్థాలకు భయపడకండి. పదార్థం మనిషిని ఏమీ చేయలేదు. ఎక్కడే కదా, ఎక్కడైనా సరే ఏమి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక నిమ్మకాయకో, ఒక ఎండు మిరపకాయకో, ఒక రేకు ముక్కకో, లేదా ఇంకో దానికో ఒక ముగ్గుకో, ఒక పెక్ కోసిన కోడి పిల్లకో మీరేమవ్వకండి, భయపడకండి. ముందు మైండ్ సెట్ మార్చుకోండి. చాలా వీక్గా ఉన్నారు మీరు, చాలా వీక్గా ఉన్నారు. ఎంత వీక్గా ఉంటే మిమ్మల్ని ఆట ఆడించేస్తారు. అర్థమైందా? ఆట ఆడించేస్తారు. సో వీక్ పర్సనాలిటీ ఉండకూడదు మీకు. ఎలా ఉండాలి? మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యమే మీ ఆయుధం, మీ ధైర్యమే మీ ఆయుధం. ఇప్పుడు పేతురు గారికి ఎప్పుడైతే నిషిద్ధ వస్తువులు కనబడ్డాయో, నిషిద్ధ వస్తువులను చూసి భయపడలేదు. ఇంకా అర్థమైపోయింది, ఓహో దేవుడు ఈ విధానాన్ని ఏర్పాటు చేసి మనం ఏం తినాలి ఏం తినకూడదనే నిర్ణయం ఎందుకు చేశాడంటే, పాత నిబంధన కాలంలో రాబోయే భవిష్యత్ సంకల్పాన్ని ఇక్కడ ఛాయారూపంగా వివరించాడు అని గ్రహించాడు పేతురు. అలా గ్రహించాడు కనుకనే భయపడలేదు. ఇంక దేనికి భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే ఇప్పుడు సొరచేప తినొచ్చా అంటే తినొచ్చు. ఇశ్రాయేలీలు తినొచ్చా? తినకూడదు. ఏం తినొచ్చు? అప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు సొరపెట్టు తినొచ్చా? సొరపెట్టు కూర, సొరచేప కూర తినొచ్చా? తినకూడదు, దానికి పోలీసులు ఉండవు. మరి ఇప్పుడు తినొచ్చా ఇశ్రాయేలీలు కూడా? కానీ తింటున్నారా? తినరు. ఎందుకంటే వాళ్ళ కొత్త నిబంధనలోనికి రాలేదు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తేనా గొప్పోళ్ళరా బిడ్డలారా మీరు అంటాడా? ప్రభా ఈ క్రైస్తవులందరూ సొరపెట్టుకోరా పీకల దాకా తినేశారు ప్రభా, ఇష్టంగా మరీ తినేశారు ప్రభా, చాలా కాస్ట్లీ కూర అని తిన్నారు ప్రభు, వీళ్ళు నరకలేసే ప్రభా అన్నారు అనుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటాడు? అరే మీకు సంకల్పం అర్థం కాలేదురా, బలహీనులారా అంటాడు. బలహీనులారా మీకు సంకల్పం అర్థం కాలేదు, గెట్అవుట్ అంటాడు. సంకల్పం అర్థమైనడు బలవంతుడు. సొరపెట్టు కూర తింటావా? హ్యాపీగా ప్రార్థన చేసుకుని తిని హ్యాపీగా. బొమ్మడేలు తింటావా? హ్యాపీగా పులుసు వేసుకుని తిను. ఇశ్రాయేలీలు తినకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా తినొచ్చు, కానీ తినట్లా, తినరు కూడా. అర్థమైందా?
మిడతలు తింటారా మీరు ఎవరైనా? మిడతలు తింటారా? తినరు కదా. మరి అడవి మిడతలు ఎవరు తిన్నారట? యోహాన్ గారు తిన్నారంట. వాళ్ళు తినొచ్చు, మనం కూడా తినొచ్చు, కానీ మనం తినం. ఎందుకంటే మనకు అలవాటు లేదు. అది చిన్నప్పటి నుంచి నీకు మిడత కూర ఇడిచారనుకో, పచ్చిరీలు కూర తిన్నట్టు నువ్వు కూడా ఏం తినేద్దు అంతే కదా. మరి ఇప్పుడు పచ్చిరీల కూర ఎవరైనా తినకుండా ఉంటాడా? పెడితే కంచాలు ఖాళీ అయిపోవు కదా. ఇశ్రాయేలీలు తినకూడనివి చాలా తింటున్నాం మనం. లేవీకాండంలో ఏవైతే తినొద్దన్నాడో ఆ తినొద్దన్న లిస్టులో చాలా తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు పందిని తినరు, పంది మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడవి పందిని కూడా తినరు, కానీ ఇక్కడ అడవి పంది మాంసాన్ని ఆబగా తినేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అడవి పంది దొరకడమే అదృష్టం అనుకుంటారు కొంతమంది క్రైస్తవులు. అడవి పంది మాంసం కోసం ఎగబడిపోతారు ఉన్నారు. అలాంటి అడవి పందులు మాంసం తినేవాళ్ళు మాంసం తినేవాళ్ళు ఉన్నారు. సరే, ఆపితే అంత అర్థం మారిపోతుందో. కొన్ని కంటిన్యూ చేసేయాలి, మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపామనుకోండి అర్థాలు ఏమైపోతాయి, మారిపోతాయి. సో అలాంటి అడవి పందులు మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళకి ఇష్టం. కానీ ఇశ్రాయేలీలు అడవి పంది మాంసం తినకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళు కానీ చూసారనుకోండి, మనల్ని ఏమంటారు తెలుసా? ఒరే భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, ఎంత పాపము చేసి తివిరా, నువ్వు నిజంగా దేవుని సంబంధివేనా అంటారు. నువ్వు బొమ్మిడేలు తిన్నా, అడవి పంది తిన్నా, సొరచేప తిన్నా, ఇంక ఇత్యాది ఉన్నాయి కొన్ని. ఒంటె కూడా తినకూడదు. వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎరగదీసేస్తారు. మీరు తినరేమో, చాలామంది ఉన్నారు ఒంటె మాంసం తినేవాళ్ళు. సో అలాగా బలవంతుడు బలహీనుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నప్పుడు బలవంతుడికి బలహీనుడు తప్పు చేస్తున్నాడు కనబడతాడు. కానీ ఈ బలవంతుడు సంగతి ఈ బలహీనుడు సంగతికి అర్థం కాకది. క్రైస్తవులు కూడా చాలామంది బలహీనులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారో అని ఎదురు చూస్తున్నాను నేను. తండ్రి పక్షానికి వచ్చి సాతాను ఎదిరించగలిగే దమ్ము ఉండాలి. అప్పుడు సాతాను చులకనైపోతాడు. సాతానుని చులకన చేసేయాలి. మీ పాదాల కింద ఏం చేయాలంటే వాడిని చితకదొక్కించాలంటే ప్రతి దుష్టత్వాన్ని చితకదొక్కాలి, ప్రతి మూఢత్వాన్ని చితకదొక్కాలి, ప్రతి అజ్ఞానాన్ని చితకదొక్కాలి, ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి? చితకదొక్కాలి. నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను. చాలామంది నిజంగా వీడియో చూసి హైందవ సోదరులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు హిందువుగా మారినా, ఒక క్రైస్తవుడు ఇస్లాంలోకి పోయినా, లేదా ఒక ఇస్లాం వ్యక్తి ఒక హిందువు క్రైస్తవంలోకి వచ్చినా వాళ్ళ పాత విశ్వాసాన్ని ద్వేషించాల్సిన అవసరత లేదు. ద్వేషించాల్సిన అవసరత లేదు. మనకెందుకు ఆ ద్వేషం? నువ్వెందుకు పగలగొట్టాలి? నీకు నచ్చలేదు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చే, అంతేనా? తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చే, లేదా ఏ కాలంలో అయినా కలిపి గౌరవంగా కలుపుతారు కదా, అలాగా అలా కలుపుకో. లేకపోతే ఎవరికైనా ఇచ్చే. నీకు ఎందుకు పోయే కాలం? నేను మన బైబిల్ గురించి కూడా చెప్పాను. నీకు ఎవరైనా బైబిల్ ఇచ్చారు, నీ దగ్గర బైబిల్ ఉంది, నీకు నచ్చలేదు, దాన్ని చెంపడం కాల్చడం చేయకు, ఎవరికైనా పట్టుకెళ్ళి ఇచ్చే. ఇష్టమైన చదువుకుంటాడు. ఇద్దరు భగవద్గీత ఉంది, చెంపడం కాల్చడం చేయకు, ఎవరికైనా పట్టుకెళ్ళి ఇచ్చే. ఇష్టమైన చదువుకుంటారు. ఏదైనా బొమ్మలు ఉన్నాయి, పగలగొట్టడాలు, ద్వేషించడాలు, నేను గుణపంతో పొడి చేస్తా, మెంటల్ ఏమన్నా నీకు? ఎందుకు అలాగ అయిపోతున్నావు? అది యేసుప్రభు బొమ్మ అయినా, మరియమ్మ బొమ్మ అయినా, ఏ బొమ్మ అయినా ఎందుకు అంత మెంటల్ నీకు? ఎందుకు ద్వేషించాలి? ఏముంది? ఒకటి బొమ్మే కదా, దాని మీద నీకు వచ్చేస్తుంది బీపీ. ఎందుకంత బీపీ నీకు? ఎందుకంత బీపీ? పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయి, ఎక్కడ పెట్టే. దానికే రౌద్రంతో నిండిపోతున్నావు, అంత అసహ్యమా? చూడండి, బాగా ఆలోచించండి. పాత నిబంధన భావజాలం క్రొత్త నిబంధన క్రైస్తవుల్లో చచ్చిపోవాలి. నేను చెప్పాను, విగ్రహాలను ద్వేషించకండి, విగ్రహం వట్టిది, అందులో ఏమీ ఉండదు, అది వట్టిదది. అది యేసుప్రభు విగ్రహమైనా, మరియమ్మ విగ్రహమైనా వట్టిదది, అందులో ఏమి ఉండదు. నీకు నచ్చలేదా? ఏ కాలంలోనో కలిపేయి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయి. అదే అంత విలువైంది ఏమీ కాదు. అదేం మామూలు సాదాసీదా వస్తువు. అది కళ్ళుంటాయి ఆ బొమ్మకి, కానీ చూడదు. నోరుంటుంది కానీ మాట్లాడదు. చెవులుంటాయి, అది వినదు. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం. అది యేసుప్రభు బొమ్మైనా, మరియమ్మ బొమ్మైనా, మరే బొమ్మైనా నువ్వే చేసావు దాన్ని. నిజమా కాదా అంటే నిజమే. మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే మానవుడి హృదయంలో ఉంటాడు. మన దేహమే దేవాలయం, మన మనసే దేవుని మందిరం. మన మందిరంలో ఈ మన దేహం ద్వారా ఇతరులకు మంచి చేయి, దేవుడు నీలో ఉన్నాడు. ఇతరులకు మంచి చేయి, మంచిని చూడు, మంచిని వెతుకు, మంచిని పంచు, దేవుడు నీలో ఉన్నాడు. ఇతరులను మోసం చేస్తున్నావా? నీలో దేవుడు లేడు. ఇతరులను ఇబ్బంది పెడుతున్నావా? నీలో దేవుడు లేడు. అర్థమైందా? సో కాబట్టి ఎంతకాలం పదార్థాలకు భయపడతామంటే వివేకం ఉన్నవాడు పదార్థాలకు భయపడ్డు, వివేకం లేనోడు పదార్థాలకు ఏం చేస్తాడు?